నీ జీవితంలో బహుశా చేదైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో. ఆ చేదైన పరిస్థితులు నీలో ప్రవేశించి నిన్ను కూడా చేదుగా మార్చేటట్లు నువ్వు అనుమతిస్తున్నావా? లేదా ఆ చేదైన పరిస్థితుల మధ్యలో దేవుని మీద నిరీక్షణ ఉంచి, ఈ పరిస్థితులు తాత్కాలికమే, కానీ నా దేవుడు ఈ చేదైన పరిస్థితులు నన్ను దాటిపోయేలా చేస్తాడు, ఈ చేదైన పరిస్థితులను, ఈ మారాను దేవుడు మధురంగా మారుస్తాడు అనే నిరీక్షణతో నువ్వు చేదుగా మారకుండా నిరీక్షణతో ధైర్యంతో నువ్వు కూర్చోగలవా? ఈ రాత్రికాల సమయంలో నా ప్రశ్న, నా సవాలు అదే. ఇశ్రాయేలుకు తెలుసు దేవుడు ప్రార్థన ఆలకించేవాడని. ఎందుకంటే ఐగుప్తులో మరి ఫరో యొక్క ఇనుప కొలిమిలో భయంకరమైన శ్రమలను అనుభవిస్తున్న ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టుకున్నారంట. దే క్రైస్ రీచ్డ్ అవుట్ టు గాడ్. వారి యొక్క వేదనలు, వారి యొక్క బాధలు, వారి నిట్టూర్పులు దేవుని సన్నిధికి చేరాయి అనే మాట ఉంటది. దేవుడు వారిని దర్శించడానికి వచ్చారు. ఆ భయంకరమైన బానిసత్వం నుండి, ఐగుప్తు నుండి దేవుడు విడిపించారు.